హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన గానికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మీరందరూ ఎప్పటి నుంచో ఏదో చూస్తున్న సీడ్స్ ప్యాకింగ్ వీడియో అనమాట. యాక్చువల్గా ఏదో టైంలో ఖాళీ ఉండేటప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే మీకు చూపించి వీడియో చేసుకుంటే అదొక చిన్న హ్యాపీనెస్, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఒక చిన్న సంతోషం కోసం ఈ వీడియో. అయితే విత్తనాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకి ఇస్తామన్న ఇద్దరు కూడా ఇచ్చేసారండి, రాజు గారు అండ్ విజయ గారు కూడా. మన చిట్టి తల్లి కూడా రెడీగా ఉంది, ఆరాధ్య. ఈరోజు ఆరాధ్య అవతారం చూస్తే నవ్వుతారు అందరూ. అప్పలమ్మ గెటప్ వేసుకొని ఉంది, ఎప్పుడు నిండుగా ఇంత బొట్టు పెట్టుకొని చక్కగా కాటికి పెట్టుకొని మంచిగా భలే ఉండేది చిట్టి తల్లి. ఈరోజు పిలక దాని అవతారం చూడండి ఇలా ఉంది అనమాట. అయితే ఇంక ఈరోజు అయితే కొంచెం ఫ్రీ అయ్యామని చెప్పొచ్చు. స్కూల్లో ఫంక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ మాకు 10th హడావిడి స్టార్ట్ అయిపోతుంది. వీడియో చేసుకుంటూ పెద్ద పని అయిపోద్ది. సీడ్స్ కూడా పంపించాలని చెప్పి అందరం కూర్చున్నాం. అయితే ఏ సీడ్స్ ఇస్తున్నామో కూడా మీకు షేర్ చేశాను కదండి. ఇంకొన్ని సీడ్స్ మనకి యాడ్ అయినాయి అన్నమాట. సో ఇలా ప్యాక్ చేసేసి చక్కగా పేరైతే రాసుకుంటే సరిపోతుంది. అయితే దీనికోసం నేను న్యూస్ పేపర్స్ వాడుతున్నానండి. యాక్చువల్గా బ్రౌన్ కవర్స్ తెప్పిద్దాం అనుకున్నాను. అంటే ఆరా ఏమైంది? ఆరాకా ఇస్తా నాకు అమ్మ. ఇవి కాస్మోస్, ఆరెంజ్ కాస్మోస్ ఇక్కడ కడుతున్నాను. పేరు రాసియండి అమ్మ. ఇంకోటి పట్టుకోండి. అయితే ఇంకా నిన్నే కవర్స్ అయిపోయినాయండి, చూసుకోలేదు. ఆ కవర్స్ కూడా తెప్పించేసాను. ఇంక ఈరోజు కూర్చున్న చోట లేవకుండా ఈ పని అయితే ఫినిష్ చేసేద్దాం అని చెప్పి అందరం కంకరం కట్టాము. ఇది నువ్వేం కడతావు చిన్న? ఏం కడతావమ్మా? కట్టు పొట్లం కడుతుంది. ఓకే, ఇది కట్టు, కాకరకాయ కట్టు. నేనేం చేస్తే అదే చేస్తుంది ఈ పిల్ల. విత్తనం వేస్ట్ చేయకు మమ్మీ, బాధగా ఉంటుంది. అయితే ఎంతమంది వచ్చామో చూడండి. వీడియో అయ్యే టైంకి ఇంకా మా గ్యాంగ్ కూడా దిగుతుంది. లాస్ట్లో ఎంతమంది ఉన్నారో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఏ పని స్టార్ట్ చేసినా ఒక 2-3తో స్టార్ట్ చేస్తాము. అది అలా అట్లా పెరిగిపోయి మొత్తం అందరూ మన హోమ్లో ఉన్న పిల్లలందరూ వచ్చేస్తారు. అమ్మా ఇస్తాను. సో మీకు అర్థమయ్యేటట్టు ఉండాలని చెప్పి ఈ సీడ్స్ మీద నేమ్స్ కూడా రాసేస్తా. ఇది కట్టు, పడిపోదు. ఈ పిల్లతో పని అయినట్టే ఈరోజు. నువ్వు పొట్లాలు కట్టడం నేర్చుకుంటావా? షాప్లో జాయిన్ చేయాలా నిన్ను? ఓయ్, షాప్లో జాయిన్ చేయాలా? షాప్లో జాయిన్ అవుతావా? స్కూల్కి వెళ్తావా? మరి షాప్లో జాయిన్ అవుతావా? సో ఇలాగ అమ్మ వీటి మీద కాస్మోస్ అని రాసియండి అమ్మ. ఇక ఇక్కడ కట్టేసి పెట్టండి. ఒక ఇద్దరు ఇటు వచ్చేస్తే కొంచెం హెల్ప్ చేశారనుకోండి, గబగబా అయిపోతాయి. ఇది మిక్స్డ్ కాస్మోస్, ఇది రేర్ కాస్మోస్ అండి. చూస్తున్నారు కదండి, ప్లేసులు మారిపోయారు, జనాలు యాడ్ అయ్యారు. ఆరపాప పడుకుని పోయింది. ఇన్ని జరుగుతాయి అన్నమాట. ఇంకా యాడ్ అవుతూనే ఉంటారు కదా. వీడియో ఎండ్ అయ్యేటప్పటికి ఇంకా వస్తూనే ఉంటారు జనాలు. కాకపోతే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి పని అయితే కొంచెం గబగబా అయిపోతుంది. మా కిరణ్ చూడండి, ఎవరితో సంబంధం లేకుండా కార్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నాకు ఫ్రూట్స్ స్నాక్స్ వచ్చాయి. స్నాక్స్
మనం చేసుకున్న హెల్దీ కుకీస్ అన్నమాట. నాకు వచ్చేసి ఫ్రూట్స్ పపాయాని, వాటర్మెలన్ అండ్ పిల్లలకి మన అమ్మ టేస్టీ ట్రీట్స్ అన్నమాట. ఏమనుకుంటున్నారా? కుకీస్, హెల్దీ కుకీస్ ఇవి. అంటే విత్తనాలు కట్టేటప్పుడు కొంచెం ఎనర్జీ కోసం కదమ్మా. తర్వాత ఫ్రూటీలు వస్తాయి. మా సాయితీ ఫ్రూటీలు ఫ్రిడ్జ్లో పెట్టింది. నాకు మటుకు ఫ్రూటీ వద్దు కానీ మంచిగా కాఫీ పెట్టి తీసుకురా. ఎంత టైం అయిందో చూస్తున్నారు కదా. నాకు తెలిసి చీకటి కూడా అయిపోద్ది. ఇంకా చాలా పని అయితే ఉంది. ఇప్పటికి సగం పని అయింది అంతే. వీడియో అయ్యే టైంగా వస్తారని చెప్పాను కదా, అలా యాడ్ అవుతూనే ఉన్నారు అందరికందరూ. చీకటి అయితే అయిపోయింది. ఇంకా సీడ్స్ ప్యాకింగ్ చేసేటప్పటికే ఇంకా సగం పని అయితే ఉండిపోయింది. ఇంకా అందుకే మా దినేష్ని సాయి లైట్ సెట్ చేశారు. ఎలాగైనా ఇంక ఈ పని రోజు కంప్లీట్ చేసేద్దామని అందరం డిసైడ్ అయిపోయాం. అయితే మధ్య మధ్యలో బ్రేక్లు, డ్రింకులు. ఇదిగోండి మా గణేష్ ఫ్రూటీస్ తీసుకొచ్చాడు. మజా. ముందు తాగేయండి చల్లగా ఉండేటప్పుడే. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఎంత చెత్త అయితే వచ్చిందో ఇవన్నీ ఒక ప్లేట్లలో పెట్టేసి దేనికి సపరేట్ చేసేసి ఒకసారి అందరూ రిలాక్స్ అయిపోయామన్నమాట. అందరం ఖాళీ చేసేసాం ఉన్న ప్లేస్ నుంచి. చూస్తున్నారు కదా. మొత్తానికైతే ఇదిగోండి సీడ్స్ ప్యాకింగ్ అయితే ఎంతవరకు వచ్చింది. కొన్ని మిగిలినాయండి. అవేంటంటే గార్డెన్ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు మన దగ్గరికి, మన గార్డెన్ చూడడానికి. సో వారికి ఇవ్వడానికి అయితే కొన్ని అట్టే పెట్టేశాను. ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తుంటాను అనమాట. ఎందుకంటే కొన్ని రేర్ సీడ్స్ ఏమైనా కలెక్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే. మమ్మీ అవి ఏంటంటే కొన్ని ఇస్తూ ఉంటాను ఎవరైనా వచ్చినా సరే వెంటనే మొక్కలు పెంచండి అని చెప్పి ఇస్తూ ఉంటాను. మొత్తానికైతే మధ్యాహ్నం 1:30కి భోజనం చేసి కూర్చున్నాం. అంటే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఈరోజు. ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చి వెంటనే కూర్చున్నాను 1:30కి. ఇంకా 1:30 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. అంటే చూసుకోండి ఎంత ప్రాసెస్ ఉంటుంది కదండి. సీడ్స్ ప్యాకింగ్ అంటేనే, గివేవే అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అండి. టైం అంతా దీనికోసం స్పెండ్ చేయాలో చూస్తున్నారు కదా. మొత్తానికి ఉన్న సీడ్స్ అన్నీ కూడా నేను ప్యాక్ చేసేసి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా నేను వచ్చేసి ఒక 13 to 15 ఐటమ్స్ వస్తాయేమో అని అనుకున్నాను. కాకపోతే బాగానే వచ్చాయండి. 16-17 ఐటమ్స్ అయితే వస్తున్నాయి. అంటే వెరైటీస్ అన్నమాట ఐటమ్స్ అంటే. దీనికోసం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తెచ్చి బయట పెట్టాం. తినే కంచాలను కూడా మా పిల్లలు వదలలేదు. చూడండి షాప్ కీపర్స్ కదమ్మా. భలే అరేంజ్ చేసుకుంటారండి ఏదన్నా పని ఉంటే మటుకు టక్ 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 మని. ఇవన్నీ ఉంచినవన్నీ చూసుకొని అట్టే పెట్టి దాచుకోవాలన్నమాట. ఇవేంటేంటి మిగిలిపోయి. సో ఇదండి ప్రాసెస్. గివ్ అవే పెట్టిన దగ్గర నుంచి మనం ఈజీగా ఒక వీడియో చేసేస్తాం. కానీ ఇలాగా రోజు కామెంట్స్ని తీసి ఒక దగ్గర రాసుకొని అందులో నుంచి సెలెక్ట్ చేసుకొని, అంటే మీ ఎదురుగానే సెలెక్ట్ చేసాం కదా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. లక్కీ డిప్ ద్వారా ఎవరెవరిని సెలెక్ట్ చేసాం ఏంటనేది అంతా చూశారు కదండి. ఎంత ప్రాసెస్ ఉంటుందండి గివ్ అవే పెడితే. అయితే మా రామదండు ఉన్నది కాబట్టి నాకు పర్వాలేదు. ఒక పూట కూర్చుంటే అయిపోతుంది అన్నమాట పని. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్క సీడ్ కూడా వేస్ట్ చేయకండి.
చక్కగా గ్రీనరీని పెంచండి. అందులో నుంచి ఎంతో కొంత మీకు ఒక కేజీ కూరగాయలు వచ్చాయనుకోండి, అందులో ఒక 5% విత్తనాల కోసం వదిలేస్తే పక్క వారికి షేర్ చేయడానికి సీడ్స్ పనికొస్తే, అలాగే మళ్ళీ మనం కొనుక్కోకుండా సీడ్స్ మనం దాచుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా సీడ్స్ని షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తానంటే, లాస్ట్ టైం ఆన్లైన్లో పెట్టాను కవర్స్ సీడ్స్ వేయడం కోసం. ఈసారి వచ్చేసి నేను మర్చిపోయానండి, యాక్చువల్గా ఆన్లైన్లోనే కవర్స్ పెట్టుకోవాలని మర్చిపోయాను. అందుకే మళ్ళీ గ్రీన్ కవర్స్ అయితే తెప్పించుకున్నాను. సో ఎన్వలప్ కవర్స్ అయితే తెప్పించుకున్నాను. చూడాలి, మీరు పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టేస్తే మటుకు 3 డేస్లో మీకు సీడ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకా ఒకరు జారిపోయారు అనమాట. అంటే డిన్నర్ టైం అయిపోయింది, చిన్నపిల్లలు అయితే తినేసి పడుకుని పోయారు. నా దగ్గర ఉన్న వాళ్ళు మటుకు తినలేదు. ఇంకేదో పని అవుతుంది కదా అని చెప్పి మేము చేసుకుంటున్నాం. మిగతాలందరూ డిన్నర్కి వెళ్ళిపోయారు. సో ఇదండి ప్రాసెస్. ఇంకా వీటికి బ్రౌన్ టేప్స్, ఇంకా ఏవో డెకరేషన్స్ ఉంటాయి కదా, దీని మీద వైట్ టేప్ ఇవన్నీ వేయాలి. ఇంకా మహా అయితే ఇంకొక అరగంట పని అయితే ఉంటుంది. అయిపోయాము. ఇవి పార్సెల్స్ అన్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డ్రాప్ చేసేయడమే. ఇంకా అంతే, ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే మరి ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. ఉంటాను. మీ సీడ్స్ కోసం మీరు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా? సమస్తలోక సుఖిన భవంతు.